ఇక్కడ మనకు ఉంటాయి అన్నమాట అండి. సో గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనం ఎంత నీట్ గా ఎంత సింపుల్ గా అరేంజ్ చేసుకోవాలి, ఏ రకంగా అరేంజ్ చేసుకుంటే మనకి కంప్లీట్ లుక్ అనేది కనబడుతూ ఉంటుంది అన్న విషయం చూపించాలి అని అంటే కనుక మనం గో టు ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అండ్ ఫార్మాటింగ్ టెక్నిక్స్ లో పారాగ్రాఫ్ అనే ఆప్షన్స్ మనం చూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట అండి. ఓకేనా? సో నౌ want to open word file. Okay, Microsoft Office Word file ని నేను ఓపెన్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ లాస్ట్ టైం క్లాస్ లో మనం ఫాంట్ గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. నౌ కమింగ్ టు ద దిస్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ పారాగ్రాఫ్ బ్లాక్. సో ఈ బ్లాక్ ఏంటంటే మనకి పారాగ్రాఫ్ అనమాట అండి. సో పారాగ్రాఫ్ లో ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశాలు ఏమిటి అని అడిగితే కనుక ఫస్ట్ థింగ్ బుల్లెట్స్, సెకండ్ థింగ్ నెంబరింగ్, థర్డ్ థింగ్ alignment, fourth thing spacing. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అంశాలు అనమాట అండి. ఇందులో బుల్లెట్స్ అంటే ఏంటి, మనం పాయింట్ లిస్టులు పెడుతూ ఉంటారు కదా, లైక్ పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 అలా రాయాలనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రజెంట్ my name, Srinivas, Srikanth, Srikhar, Sridevi, Lakshmi, like that. నేను ఇలా కొన్ని నేమ్స్ అనేది టైప్ చేయడం జరిగింది. సో ఈ నేమ్స్ ని నేను ఒక క్రమ పద్ధతిలో పెట్టాలనుకుంటున్నాను, అంటే మీన్స్ ఒక బుల్లెటెడ్ లిస్ట్ లో చూపించాలని అనుకుంటున్నాను అనుకోండి. సో జస్ట్ సెలెక్షన్ చేసుకుని మనం ఏ నేమ్స్ అయితే కావాలనుకుంటున్నా ఆ నేమ్స్ ని సెలెక్షన్ చేసుకుని ఇక్కడ మనకి బుల్లెట్ ఆప్షన్ కనబడుతుందండి. సో ఈ బుల్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఏం జరిగింది చూడండి, అవుట్పుట్ మనకి బుల్లెట్స్ వచ్చినాయి లేదా మనకి. సో సింపుల్ గా బుల్లెట్స్ రావడం జరుగుతుంటుంది. ఫర్దర్ ఇంకా నేమ్స్ ఉన్నాయనుకోండి, మనం జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకుని కంటిన్యూషన్ లో మూర్తి, రఘు, రాజీ, లైక్ ఇలా నేమ్స్ ఎన్ని కావాలంటే అన్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు ఈ బుల్లెట్స్ నచ్చలేదండి, ఇదేదో ఓన్లీ డాటెడ్ కింద ఉన్నాయి, వేరే వెరైటీ బుల్లెట్స్ ఏమీ లేవా సార్ అని అడిగితే మాత్రం వీఆర్ గోయింగ్ టు ద బుల్లెట్ ఆప్షన్ లోనే ఒక చిన్న యారో బటన్ ఉంటుందండి. ఈ యారో బటన్ మీద క్లిక్ చేస్తారనుకోండి, మళ్ళీ చాలా డిఫరెంట్ బుల్లెట్స్ వస్తున్నాయి. చూడండి ఇక్కడ ఇందులో రకరకాల బుల్లెట్స్ కనబడుతూ ఉంటున్నాయి. మీకు ఇందులో ఏ బుల్లెట్ కావాలనుకుంటున్నారో ఆ బుల్లెట్ మీద క్లిక్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, బుల్లెట్స్ వస్తున్నాయా లేదా మనకి. సార్ ఇక్కడ ఉన్నాయి కూడా సరిపోలేదు సార్, నాకు ఇంకా వేరే కావాలని అడిగారు అనుకోండి, దెన్ గోయింగ్ టు ద డిఫైన్ న్యూ బుల్లెట్. ఏంటండి, డిఫైన్ న్యూ బుల్లెట్, కొత్త బుల్లెట్ ఆప్షన్స్ కావాలి అంటే ఇందులో ఉన్నటువంటి లైబ్రరీ ఆప్షన్స్ లో ఉన్నటువంటి బుల్లెట్స్ మనకి ఏమీ నచ్చలేదు అని అనుకుంటే మాత్రం వీఆర్ గోయింగ్ టు ద డిఫైన్ న్యూ బుల్లెట్. ఇందులోకి వెళ్ళినట్లయితే సింబల్ అనే ఫాంట్ లోకి వెళ్ళారనుకోండి, మనం నిన్న మాట్లాడుకున్నాం ఫాంట్ లో రకాలు మాట్లాడుకున్నాం చూసారా, హెడ్డింగ్ ఫాంట్స్ అని కానీ, రన్నింగ్ ఫాంట్స్ అని కానీ, స్క్రిప్ట్ ఫాంట్స్ అని కానీ, సింబల్ ఫాంట్స్ అని కానీ. సో సింబల్ ఫాంట్ లో 2 రకాల సింబల్ ఫాంట్స్ పేర్లు చెప్పానండి. ఏమేంటి, వెబ్డింగ్స్ ఒకటి, వింగ్డింగ్స్ ఒకటి. సో ఇక్కడ ఆల్రెడీ వింగ్డింగ్స్ చూసారు కదా, ఇందులో రకరకాల సింబల్స్ ఉన్నాయన్నమాట అండి. మీకు ఇందులో ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ తోటి మనం ఏం చేసుకోవచ్చు, పాయింట్స్ ని సెలెక్షన్ చేసుకుని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఒక సింబల్ ఫాంట్ చూస్ చేసుకున్నాను, ఏదో బాంబు సింబల్ పెట్టుకున్నాను, ఆటోమేటిక్ ఏం జరిగిందండి, ఒక బాంబు సింబల్ లాగా బుల్లెట్ పాయింట్స్ రావడం జరిగింది అనమాట. ఓకేనా. కొత్తగా బుల్లెట్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఎందులోకి వెళ్ళాలండి, డిఫైన్ న్యూ బుల్లెట్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. లేదంటే మాత్రం సెలెక్షన్ చేసుకుని పారాగ్రాఫ్ దాంట్లో బుల్లెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే బుల్లెట్స్ అనే ఆప్షన్ మనకి రావడం జరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం నెంబరింగ్స్ అంటే, నెంబరింగ్స్ అనగానే ఆర్డర్ లో ఉంటాయి అన్నమాట. లైక్ శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీదేవి, లైక్ కొన్ని నేమ్స్ టైప్ చేసేస్తున్నాను ఇందులో, లక్ష్మి, ఇలా టైప్ చేసిన తర్వాత సెలెక్షన్ చేసుకుని జస్ట్ నెంబర్స్ అప్లై చేస్తున్నాను. సారీ,
నెంబర్స్ అనగానే ఆటోమేటిక్ ఏం జరిగిందండి 1 2 3 4 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకాంత్ తర్వాత కొత్త పేరు ఎంటర్ చేద్దాం అనుకున్నాను అని అనుకున్నారనుకోండి, జస్ట్ క్లిక్ చేసుకుని శ్రీకాంత్ తర్వాత ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ ఏమైంది న్యూ నేమ్ దగ్గర నెంబర్ 3 వచ్చింది, నెంబర్ 3 కాస్త ఏమైంది నెంబర్ 4 అయింది, నెంబర్ 4 కాస్త నెంబర్ 5, నెంబర్ 5 కాస్త నెంబర్ 6. సో ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయండి. ఇట్లాంటి బుల్లెట్ పాయింట్స్ ఏదైనా సరే కావాలి అని అనుకుంటే, అది నెంబరింగ్ పాయింట్స్ కావాలనుకుంటే మనం నెంబర్స్ లోని చూస్ చేసుకోవచ్చు. సార్ మన నెంబర్స్ లో రకాలు ఉండవా అని అడిగితే, ఎందుకుంటూ నెంబర్స్ లో ఎన్ని రకాలుగా చూసుకోవచ్చంటే క్యాపిటల్ ఏతో చూస్ చేసుకోవచ్చు, స్మాల్ ఏతో చూస్ చేసుకోవచ్చు, అప్పర్ రోమన్ తో చూస్ చేసుకోవచ్చు, లోయర్ రోమన్ తో చూస్ చేసుకోవచ్చు, అండ్ న్యూమరికల్ నెంబర్ తో చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, అప్పర్ రోమన్, లోయర్ రోమన్ అండ్ న్యూమరికల్ నెంబర్స్. సో ఇవి ఓన్లీ డిఫాల్ట్ గా నెంబర్స్ మాత్రం చూస్ చేస్తారండి. బట్ ఇందులో క్లిక్ చేసుకుంటే కనబడుతుంది 1 బ్రాకెట్ తో కావాలా, లేకపోతే అప్పర్ రోమన్ కావాలా, లేకపోతే అప్పర్ ఆల్ఫాబెటిక్ కావాలా, లేకపోతే లోయర్ ఆల్ఫాబెటిక్ కావాలా, లేకపోతే లోయర్ ఆల్ఫాబెటిక్ డాట్ లో కావాలా, లేకపోతే లోయర్ రోమన్ కావాలా. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం ఏం చేసుకోవచ్చు అండి చూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది వచ్చేసినాయా లేదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇంకొక నేమ్, 8 ఇంకొక నేమ్, 9 ఇంకొక నేమ్, 10 ఇంకొక నేమ్, 11 12 13 మీరు ఎన్ని చూస్ చేసుకుంటే అన్ని వచ్చేస్తూ ఉంటాయి. అభిప్రాయం లేదండి వీటికి ఇలాగా రోమన్ నెంబర్స్ వద్దు నాకు ఏబిసిడీలు కావాలని అడిగారు అనుకోండి, ఏబిసిడీలు చూస్ చేసుకోండి. ఆటోమేటిక్ ఏం జరిగింది ABCDEFGHIJKLMN. లేదు సార్ నాకు ఇదివరకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు సార్, ఆ డాక్యుమెంట్ లోని ఒక ఎఫ్ వరకు అక్కడే ఉన్నాయి సార్, ఇది జీ నుంచి స్టార్ట్ అవ్వాలి సార్ అని అడిగారు అనుకోండి. ఎక్కడి నుంచి అండి జీ నుంచి స్టార్ట్ అవ్వాలని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఇదే బుల్లెట్ లోని మనం సెట్ నెంబర్ వాల్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందులోకండి సెట్ నెంబర్ వాల్యూ దగ్గరికి వెళ్తే మీకు ఇక్కడ అడుగుతుంది స్టార్ట్ న్యూ లిస్టా లేకపోతే కంటిన్యూ చేసిన ప్రీవియస్ లిస్టా అని చెప్పేసి. సో ఇదివరకు లిస్ట్ ఉంటే కంటిన్యూ చేసుకుంటాం. ప్రజెంట్ ఇదివరకు ఎక్కడో వేరే డాక్యుమెంట్ ఇక్కడ ఏం కాదు కదా, అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చూస్ చేసుకుంటున్నాం అనమాట అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి జీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఒక్కసారి జీ అని చేసి ఓకే చేయండి, ఏం జరిగింది చూడండి ఒకసారి GHIJKLMNOPQRST. రైట్, అలాగే ఏంటంటే మనకి కావాల్సిన పాయింట్లని చూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకు కూడా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సినటువంటి మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెథడ్ చూస్ చేసుకోవచ్చు. అలాగే స్మాల్ ఏ అంటే స్మాల్ ఏ చూస్ చేసుకోవచ్చు, నెంబర్స్ అంటే నెంబర్స్ చూస్ చేసుకోవచ్చు. లేదు నెంబర్స్ స్టార్టింగ్ పొజిషన్ మార్చాలంటే కనుక స్టార్టింగ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి స్టార్టింగ్ పొజిషన్ ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ కమింగ్ టు ద అలైన్మెంట్స్. అలైన్మెంట్ లో మనకి 4 ఉన్నాయండి. 1 లెఫ్ట్ అలైన్, 2 సెంటర్ అలైన్, 3 రైట్ అలైన్, 4 జస్టిఫై అలైన్. లెఫ్ట్ అంటే డిఫాల్ట్ గా లెఫ్ట్ లోనే ఉంటుంది. సెంటర్ అలైన్మెంట్ అనుకోండి, సెలక్షన్ చేసుకుని సెంటర్ అలైన్మెంట్ అప్లై చేయండి, ఏం జరిగింది పేజ్ మొత్తానికి సెంటర్ లోకి వచ్చిందా లేదా మనకి. అదే విధంగా రైట్ అలైన్ అన్నారనుకోండి రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. జస్టిఫై అంటే రెండు వైపులా సమానంగా ఉండేది అనమాట అండి. అంటే మనం ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకున్నాం అనుకోండి, ఒక న్యూస్ పేపర్ తీసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా జిగ్జాగ్ గా ఉంటుంది, రైట్ సమానంగా ఉంటుంది అనమాట. అలా సమానంగా ఉంది అని అంటే మాత్రం ఏంటి దాని అర్థం జస్టిఫై అలైన్మెంట్ లో ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఓకే, లెర్నింగ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్, లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి అని ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. జస్ట్ అలాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. సో నేను అలాగా ఎక్కడైతే ఎంటర్ ప్రెస్ చేస్తున్నానో దట్ ఈస్ కాల్డ్ అయితే న్యూ పారాగ్రాఫ్ అండి కదా మనకి. సో డిఫాల్ట్ గా ఎంటర్ ప్రెస్ చేయడం జరిగింది అని అంటే అది ఒక న్యూ పారాగ్రాఫ్ కింద లెక్క అనమాట మనకి. ఒక్కసారి చూడండి పారాగ్రాఫ్స్ అన్నిటిని కూడా ఒకే పేజ్ లో తీసుకొస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి పారాగ్రాఫ్స్ చూడటానికి మనకి. జస్ట్ లైక్ ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్ మనకి. బట్ నేనేం చేస్తున్నానంటే
ఒక్కొక్క పారాగ్రాఫ్ ని ఎలిమెంట్ పొజిషన్ మారుతుంది. డిఫాల్ట్ గా లెఫ్ట్ అంటే లెఫ్ట్ లోనే ఉంటుంది. ఇదే సెంటర్ అన్నాను అనుకోండి, నేను సెలెక్షన్ చేసుకుని సెంటర్ చేశాను అంటే ఆటోమేటిక్ చూడండి రెండు వైపులా కూడా ఏమైంది, జిగ్జాగ్ అయ్యి మ్యాటర్ వచ్చి అక్కడికి వచ్చింది, సెంటర్ లోకి వచ్చింది. అదే రైట్ అలైన్మెంట్ చేశానండి, సో ఇక్కడ ఏమైంది, రైట్ సైడ్ అంతా సమానంగా ఉంది, లెఫ్ట్ సైడ్ ఎలాగుందండి, జిగ్జాగ్ గా ఉంది అనమాట. అదే జస్టిఫై అలైన్మెంట్ చేశానండి, ఇక్కడ చూడండి లెఫ్ట్ రైట్ రెండు కూడా ఎలాగుంటున్నాయండి, సమానంగా ఉంటాయి అనమాట. మాక్సిమం రన్నింగ్ మ్యాటర్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలంటే జస్టిఫై అలైన్మెంట్ లోనే ఉండాలి. జస్టిఫై లో ఉంటేనే మనకు ఒక దాని మీనింగ్ తెలుస్తుంది, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అనమాట. అయితే ఇందులోని లైన్ స్పేసింగ్ అనేది, స్పేసింగ్ అని చెప్పాను చూసారా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లైన్ కి మధ్యలో ఉండే గ్యాప్ కానీ మనం పెంచాలనుకున్నారనుకోండి, లైన్ స్పేసింగ్ లోకి వెళ్ళొచ్చు. సో డిఫాల్ట్ గా ఎంత ఉంది, 1.15 ఉంది. లేదు నాకు 1 పాయింట్ కావాలి అంటే జస్ట్ 1 అనమాట అండి. లేదు 2 కావాలని అడిగితే 2 అంటే లైన్ కి మధ్య గ్యాప్ ఏమైందండి, పెరిగిందా లేదా మనకి. లేదు నాకు ఇంకా కావాలి 2.5 కావాలి 2.5, లేదు 3 కావాలంటే 3, లేదంటే లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళారనుకోండి, మల్టిపుల్ దగ్గర 3 ఆగింది కదండి, 3 కాదు నాకు 5 కావాలి, అప్లై చేసుకోండి. 5 అన్న ఆప్షన్ చేసుకుని ఓకే చేసుకుంటే ఆటోమేటిక్ గా అవుతుంది, లైన్ కి మధ్యలో గ్యాప్ వస్తుంది. కానీ మాక్సిమం అంత దూరం అయితే ఎప్పుడు వెళ్ళమండి మనం సింపుల్ గా ఒకటి సింగిల్ లో అన్నా ఉంటాము, లేదంటే 1.5 లైన్ లో అన్నా ఉంటాము. చాలా సింపుల్ గా నీట్ గా చూడటానికి ప్లెజెంట్ గా కనపడుతుంది అనమాట. అలా కనపడాలంటే లైన్ స్పేసింగ్ ఏం చేసుకోవాలని మనం మాక్సిమం 1.15 లో ఉంటుంది డిఫాల్ట్ గా, లేదు అనుకుంటే 1.5 లో పెట్టుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీగా కనపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దాంతో పాటు మనం లైన్ స్పేసింగ్ లో గమనిస్తే అలైన్మెంట్ స్పేసింగ్ చూసారా, ఇక్కడ ఇండెంటేషన్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఇండెంటేషన్ అంటే పారాగ్రాఫ్ కి పైన క్రిందన కావాలంటే స్పేసింగ్ అంటాం, కానీ పారాగ్రాఫ్ కి లెఫ్ట్ రైట్ కావాలని అడిగారు అనుకోండి, అంటే లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ కానీ రైట్ సైడ్ స్పేసింగ్ కానీ కావాలని అడిగారు అనుకోండి, దానిని ఏమంటామంటే మనం ఇండెంటేషన్. ఏమంటారు, ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే లెఫ్ట్ స్పేస్ రైట్ స్పేస్ ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. స్పేసింగ్ అనేది మనకి ఎలా ఇచ్చారు, లెఫ్ట్ ఇచ్చారా, రైట్ ఇచ్చారా, సెంటర్ ఇచ్చారా, లేదా టాప్ ఇచ్చారా, లేదా బాటమ్ ఇచ్చారా. పైన క్రిందన లైన్ల మధ్యలో కావాలి అని అంటే మాత్రం స్పేసింగ్ లో వాడతామండి. కానీ లెఫ్ట్ గాని అంటే రైట్ గాని అంటే మాత్రం ఇండెంటేషన్. సో లెఫ్ట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న 4 పారాగ్రాఫ్ లోని ఓ పారాగ్రాఫ్ సెలెక్షన్ చేసుకుని నీట్ గా దానికి ఇండెంటేషన్ మార్చుకుంటున్నాను. నాకు రైట్ సైడ్ ఒక 1 సెంటీమీటర్ లోపలికి ఉండాలి, అలాగే లెఫ్ట్ సైడ్ 1 సెంటీమీటర్ లోపలికి ఉండాలి అని చెప్పి ఓకే చేశాను. సో చూడండి ఏం జరిగిందో. సో పారాగ్రాఫ్ అంతా సెలెక్షన్ చేస్తే ఏమవుతుంది, ఇదంతా కూడా ఇక్కడ వరకు జరుగుతుంది, కానీ ఇది వచ్చే సమయం మాత్రం ఏమైందండి 1 సెంటీమీటర్ లోపలికి వెళ్ళింది, అలాగే ఇక్కడ 1 సెంటీమీటర్ లోపలికి క్లోజ్ అయింది. ఇది ఎప్పుడంటే జనరల్ గా ఈ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ అనుకున్నారనుకోండి, ఇలా బోల్డ్ డీటాలు ఎక్కువ చేసుకుని ప్రత్యేకంగా హైలైట్ చేస్తారండి. అలాంటి హైలైటింగ్ చేసే సందర్భాల్లో దీన్ని బాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేనా అని అడిగితే, సార్ ఇదే దానికి మనం ఏదైనా సరే బార్డర్ పెట్టుకుంటే బాగుంటుందేమో కదా సార్ అనిపిస్తే, సెలెక్షన్ చేసుకుని జస్ట్ పారాగ్రాఫ్ లోని ఇక్కడ క్లిక్ చేసుకుని బాక్స్ అని ఉంది చూడండి, సింపుల్ గా అవుట్ సైడ్ బార్డర్స్ అని ఉందా, అది క్లిక్ చేశారనుకోండి ఏం జరిగిందండి, దాని అంతరికి కూడా ఓ బార్డర్ వచ్చిందా లేదా మనకి. ఓకే, అంతేకాదు అవసరమైతే సెలెక్షన్ చేసుకుని షేడింగ్ కూడా అప్లై చేయొచ్చు. నాకు ఎల్లో కలర్ లో కావాలి, జస్ట్ ఒక సింపుల్ గా ఒక నీట్ గా ఒక ఎఫెక్టివ్ గా మనకి కనపడటానుకుంటూ ఉంటుంది. ఓకేనండి, ఇవన్నీ చెయ్యాలని అంటే మనకు కావాల్సింది ఏంటి, పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ లో ఏమేమి వస్తున్నాయి మనకి, బుల్లెట్స్ వస్తాయి, నెంబర్స్ వస్తాయి, అలైన్మెంట్స్ వస్తాయి, అదే విధంగా స్పేసింగ్ వస్తుంది. స్పేసింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, లేదంటే లైన్ స్పేసింగ్. అదే విధంగా ఇండెంటేషన్ అంటే లెఫ్ట్ ఇండెంటేషన్ అండ్ రైట్ ఇండెంటేషన్. ఓకేనా, లేదంటే ఫస్ట్ లైన్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ లైన్ మీకు మిస్ అయ్యాను నేను చెప్పడం. సెలెక్షన్ చేసుకుని పారాగ్రాఫ్ లోని ఫస్ట్ లైన్ అనేది ఒకటి ఉంటుందండి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ లైన్ అని అంటున్నారో
అన్ని పారాగ్రాఫ్ల్లోని పారాగ్రాఫ్ బిగినింగ్ లో ఏమవుతుంది చూడండి, ఫస్ట్ లైన్ స్పేసింగ్ వచ్చిందా లేదా మనకి. అన్ని ప్రతిసారి మనం అడగక్కర్లేదు, డిఫాల్ట్ గా మనం ఇవ్వచ్చు. ఓకేనా. ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఇప్పటిదాకా మనం తయారు చేసిన ప్రతి అంశాన్ని కూడా ఉపయోగించుకుంటూ మనం ఒక లెటర్ ని ప్రిపేర్ చేద్దాం. లెటర్ ని ప్రిపేర్ చేస్తే అందులో ఉన్న అంశాలు ఏంటో మనకి ఇంకొంచెం క్లియర్ గా ఎలా వాడాలి అన్న దగ్గర మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా. సో లెటర్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే మాత్రం మనం చేయాల్సిన పని ఏంటని అడిగితే, ఫస్ట్ టోటల్ గా లెటర్ మొత్తాన్ని డ్రాఫ్ట్ చేయండి. లెటర్ మొత్తాన్ని ఏం చేస్తారండి, డ్రాఫ్ట్ చేయండి. మీరు ఏ కంటెంట్ అనుకుంటున్నారో ఆ కంటెంట్ అంతటిని డ్రాఫ్ట్ చేయండి. అంతేనా కానీ లెటర్ అంటే ముందే సెంటర్ లో ఉండాలి, డేట్ అంటే రైట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఏమో 2 అడ్రస్ ఉండాలి, లేదా మధ్యలో బోల్డ్ కావాలి, మధ్యలో ఇటాలిక్ కావాలి, ఇట్లాంటి ఏ ఆప్షన్ చూడొద్దండి. మీరు ముందు జస్ట్ గోవా మీకు ఉన్నటువంటి టోటల్ అంశం ఏదైతే ఉంటుందో ఆ అంశాన్ని అంతటిని కూడా ఫస్ట్ టైప్ చేసేసాయి. ఓకేనా. సో లెటర్ డేట్ రాయాలి కాబట్టి డేట్ ఇవాళ డేట్ వేస్తున్నాను 6/5/2021 స్టేషన్ కాకినాడ. ఎవరికి లెటర్ అంటే టు ద ప్రిన్సిపల్ కాలేజ్ కాకినాడ. ఓకే. రెస్పెక్టెడ్ సార్. సో ఇక నేను మనకి ఈజీగా ఉండడం కోసం ఒక మంచి మ్యాటర్ ఏదైనా తీసుకుంటాను, పాయింట్లు అన్ని కలిసి వచ్చేలా తీసుకుంటాను, మనకున్న సిలబస్ ని తీసుకుంటానండి. ఇది మణికంఠ ఒడ్డు. Okay, so Microsoft Word provides Mr. Love Guru. Okay, provides bullets and numbers. Put a list of items in an order. Okay, the following are the simple steps. Create either bulleted or the numbered list. Okay, then one నార్మల్ గా రాసేసుకున్నా తర్వాత డిఫాల్ట్ గా చూడండి. ఇక్కడ నెంబర్స్ లో ఏంటంటే ఉన్న గొప్పదనం, మీరు కనుక 1 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చారనుకోండి, డిఫాల్ట్ ఎందులో తీసుకెళ్ళిపోతుందంటే బుల్లెట్స్ నెంబర్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. మనకు అవసరమైతే ఆ వర్డ్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్, దీన్నే మనం ఆటో కరెక్ట్ ఆప్షన్ కూడా అంటారు అనమాట. ఓకేనా. సో సెలెక్ట్ a desired list of text to assign legs and numbers. Any of the text selection method can be used to select a portion of text. Okay. The second point మీరు ఎంత కొట్టగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, సెకండ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. క్లిక్ బుల్లెట్ బటన్, display a list of bullets to assign to the list. Okay, and step 3, if a user want to create a list with numbers, and click the numbering button. Okay, numbering
button. Okay, so then some text again. When the document that we are dealing a is very large, it is very difficult to search particular word, phrase, or a format. Find and replace option helps us to find words or formats. Again, A అంటే బుల్లెట్ యొక్క స్టైల్ మారుస్తున్నాను అన్నమాట. A అని చెప్తాను. టు యూస్ ఫైండ్ అండ్ రీప్లేస్ use the shortcut control plus H. Control plus H. Okay, or navigate home, editing, find button. Home, editing, find button. Okay, then type the text you want type the text you want to find in the field. ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఒక నేను బాడీ ఆఫ్ ద మ్యాటర్ అని అనుకుంటున్నాను అనమాట అండి. అయిపోయింది ఇక్కడతో లెటర్. సో దెన్ లాస్ట్ ఏం చేస్తూ ఉంటాము, బ్యాంకింగ్ యూజర్ రివర్స్ ఫెయిత్ఫుల్లీ స్టూడెంట్ నేమ్. ఇక్కడ నేను ఏం చేశానండి, జనరల్ గా లెటర్ ని టైప్ చేసి కంటెంట్ ని టైప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే నీట్ గా ఒక పద్ధతి ప్రకారం ఒక పద్ధతిగా ప్రాపర్ విధానంగా అమర్చడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? సో దీనికోసం ఫస్ట్ ఏం చేశానంటే ఓవరాల్ గా సెలెక్షన్ చేసుకున్నాను. కంట్రోల్ ఏ అంటే కనుక అన్ని సెలెక్ట్ అయిపోతాయండి. కంట్రోల్ ఏ అని కానీ ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. కాబట్టి ఇందులోని నేను ఏం చేశానంటే టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ జనరల్ గా వాడుతున్నాం అనుకున్నాం కదండి. టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ సెలెక్షన్ చేసుకుని ఫాంట్ సైజ్ ని 12లో పెట్టుకున్నాను. ఫాంట్ సైజ్ ఏం చేశానండి, 12లో పెట్టుకున్నాను. ఇప్పుడు లెటర్ అన్న దాన్ని మాత్రం సెలెక్షన్ చేసుకుని సెంటర్ లోకి తీసుకొచ్చాం. సో లెటర్ ఒకటి అలా ఉంటే సరిపోతుందా? ఇది కొంచెం థిక్గా ఉండాలా లేదా మనకి? అలాంటి సందర్భాల్లో ఏం చేస్తున్నాను, లెటర్ యొక్క ఫాంట్ సైజ్ పెంచుకుని దానికి బోల్డ్ అప్లై చేశాను. సో ఏం జరిగింది, నీట్ గా సెంటర్కి వచ్చింది. అంతేనా అంటే చేంజ్ కేసులో అప్పర్ కేస్ అప్లై చేశాను, అన్ని కూడా ఏమైనా క్యాపిటల్ లెటర్స్ అయ్యాయి. అంతేనా అంటే అండర్లైన్ దగ్గరికి వెళ్ళి అండర్లైన్ కూడా అప్లై చేశాను, డబుల్ లైన్ అప్లై చేసుకున్నాను. నీట్ గా మన ఇష్టం. ఇవన్నీ మనం ఆల్రెడీ వాడామండి, దాన్ని మనం ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నాం అంతే తేడా. ఓకే, అదే విధంగా డేటు స్టేషన్ రెండు కూడా సెలెక్షన్ చేసిన ఎక్కడ కావాలి మనకి, రైట్ సైడ్ కావాలండి. సో రైట్ సైడ్ అనేది తీసుకురావడం జరిగింది. సార్ నాకు రైట్ సైడ్ కావాలి కానీ ఇలా రైట్ అలైన్మెంట్ రాకూడదు సార్, రైట్ సైడ్ లెఫ్ట్ అలైన్మెంట్ లో రావాలంటే అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ భాగం అంతా స్పేస్ కావాలి కదా మనకి. నార్మల్ గా ఉంటే కనుక ఏం చేయాలండి, స్పేసెస్. సో స్పేసెస్ ఆటోమేటిక్ ఏమవుతుంది, కొంచెం ముందుకు వెళ్తుంది. బట్ స్పేస్ అనేది వాడద్దు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆప్షన్ లో పారాగ్రాఫ్ లో లెఫ్ట్ ఇండెంటేషన్ చూసారు కదా, లెఫ్ట్ ఇండెంటేషన్ ని ఎక్కడికి 12 దగ్గరికి తీసుకురావాలంటే 12 సెంటీమీటర్స్ అని టైప్ చేసి ఓకే చేయండి. ఏం జరిగింది, ఆటోమేటిక్ గా 12 సెంటీమీటర్స్ దగ్గరికి స్కేల్ ఇండెంటేషన్ వస్తుందా లేదా అండి. సో రైట్ అలైన్మెంట్ లో రాయాలని అనుకున్నప్పుడు సమస్య లేదు, కానీ లెఫ్ట్ లోనే రైట్ సైడ్ కావాలంటే మాత్రం మనం ఏం చేయాలి, ఇదంతా కూడా గ్యాప్ తీసుకోవాలి. ఓకేనా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే టు ద ప్రిన్సిపల్ ఎంఎస్సి డిగ్రీ కాలేజ్ కాకినాడ అన్నది కామన్. రెస్పెక్టెడ్ సార్ కి పైన క్రిందన స్పేస్ కావాలని అడిగారు అనుకోండి, అంటే ఈ పైన ఈ క్రిందన స్పేస్ కావాలని అడిగారు అనుకోండి, పారాగ్రాఫ్ లోని స్పేసింగ్ దగ్గర బిఫోర్ 12 పాయింట్స్ ఆఫ్టర్ ఒక 12 పాయింట్స్ ఇస్తున్నాను.
సో పెద్దగా వేరియేషన్ ఏమి లేదు. అసలు ముందు డిఫాల్ట్ గా సెలెక్షన్ చేసుకుని అన్నిటికి 0 చేసేసానండి. అంటే నాకు ఎటువంటి స్పేసింగ్ ఉండకూడదు అని పెట్టుకున్నాను. సో చూడండి అన్ని దగ్గరికి వచ్చేసినాయా లేదా మనకి. ఇప్పుడు రెస్పెక్టెడ్ స్టార్ సెలెక్షన్ చేసుకుని పైన క్రింద నాకు కావాలని అడిగాను అనుకోండి. బిఫోర్ ఒక 18 పాయింట్స్, ఆఫ్టర్ ఒక 18 పాయింట్స్ పెట్టుకోండి. సో ఏమైంది, గ్యాప్ వచ్చిందా లేదా అండి. అంటే చాలా మంది లైన్ కి మధ్యలో గ్యాప్ కావాలని అడిగారు అనుకోండి, ఇగో ఇక్కడ కావాలంటే ఇలా ఎంటర్ ప్రెస్ చేస్తారు అంతే. కానీ ఎంటర్ ప్రెస్ చేయకూడదు. ఎంటర్ ప్రెస్ చేస్తే మీన్స్ ఇట్ క్రియేట్స్ ఎ న్యూ లైన్. అక్కడ మనం ఏదైనా డేటా రాయొచ్చు. కానీ మనకు ఉన్నటువంటి పద్ధతి ప్రొఫెషనల్ అని మాత్రం మాట్లాడుకోవాలంటే మాత్రం సెలెక్షన్ చేసుకుని పారాగ్రాఫ్ కి మధ్యలో స్పేస్ కావాలని అనుకుంటే మాత్రం ఇందులో ఉన్నటువంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏదో ఒకటి తీసుకుని మనం ఓకే చేసుకోవచ్చండి. సో చూడండి నీట్ గా స్పేసింగ్ వచ్చిందా లేదా మనకి. బట్ అందులో వీళ్ళు ఏమడిగారంటే ఇది నెంబర్స్ కాదండి బుల్లెట్స్ కావాలని అడిగారు అనుకోండి, సెలెక్షన్ చేసుకుని బుల్లెట్స్ అప్లై చేయండి. అంతేనా? లేదు, దీని అంతటినీ కూడా నాకు ఒక బాక్స్ ఐటమ్ లో కావాలని అడిగారు అనుకోండి. సో ఇంత మీకు చెప్పాను చూసారా, అవుట్ సైడ్ బార్డర్స్. సో బార్డర్ లో అప్లై చేయండి. ఓకే, అదే విధంగా ఈ టెక్స్ట్ వచ్చే సమయానికి స్మాల్ లెటర్స్ కాదండి క్యాపిటల్ లెటర్స్ ఏబిసిడీలు కావాలని అడిగారు అనుకోండి, మార్చుకోండి. అలాగే ఇందులో ఇంపార్టెంట్ వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకుంటుంది బుల్లెట్స్ అండ్ నంబరింగ్. బుల్లెట్స్ అండ్ నంబరింగ్ అన్నది మాత్రం సెలెక్షన్ చేసుకుని బోల్డ్ చేశారనుకోండి థిక్ గా వస్తుంది. ఓకేనా? అలాగే ఇందులో ఏంటి, సెలెక్ట్ డిజైర్ ద లిస్ట్ ఆఫ్ అసైన్ బుల్లెట్స్ అండ్ నంబరింగ్. ఇది కూడా కావాలని అనుకున్నప్పుడు ఏం చేస్తారు, బోల్డ్ చేయండి. లేదు, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కెన్ బి యూజ్ టు సెలెక్ట్ ద పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నారు అనుకోండి, దానికి అండర్లైన్ చేయండి. అండర్లైన్ లో సింగిల్ లైన్ కాబట్టి సింగిల్ లైన్ చేసుకోండి. ఇష్టం అండి చెప్తున్నాను. ఇందులో ఏంటంటే ప్రతి ఆప్షన్ ని కూడా మనం ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా యూటిలైజ్ చేస్తే అది ఎలా అవుట్పుట్ అనేది కనపడుతుంది అన్నది తెలుస్తుంది. అలాగే మ్యాటర్ అంతా కూడా సమానంగా ఉండాలి కాబట్టి ఏం చేస్తున్నాను, జస్టిఫై అలైన్మెంట్ చేస్తున్నాను. అంటే రెండు వైపులా కూడా నీట్ గా ప్రాపర్ గా పద్ధతిగా కనపడేలా చేస్తూ ఉంటుంది. ఇలా మనకి ఏది కావాలనుకుంటున్నా అవన్నీ చేసుకోవచ్చు. అలాగే థ్యాంకింగ్ సార్ అనేది ఎక్కడ ఉండాలి, సెంటర్ లో ఉండాలి కాబట్టి సెంటర్ అలైన్మెంట్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ స్టూడెంట్ నేమ్ అనేది ఎక్కడ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ తర్వాత స్పేస్ కావాలి. ఒకటి యువర్స్ ఫెయిత్ఫుల్లీ తర్వాత స్పేస్ కావాలా, లేదంటే స్టూడెంట్ నేమ్ పైన స్పేస్ కావాలా, రెండు ఆప్షన్స్ ఇవ్వచ్చు మనం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ తర్వాత అడిగారు అనుకోండి, స్పేసింగ్ ఆఫ్టర్. ఎక్కడండి, స్పేసింగ్ ఆఫ్టర్. ఆఫ్టర్ పెంచుకోండి, ఓకే చేయండి. ఏమైంది, గ్యాప్ వచ్చిందా లేదా మనకి. లేదు, స్టూడెంట్ నేమ్ కంటే పైన కావాలని అడిగారు అనుకోండి, స్పేసింగ్ బిఫోర్. స్పేసింగ్ బిఫోర్. సో స్పేస్ వచ్చిందా లేదా మనకి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇది కనుక ఇలాగా మనం ప్రింట్ తీస్తే సో లెటర్ ఎలా కనపడుతుంది, నీట్ గా ఎఫెక్టివ్ గా దానికున్న పొజిషన్స్ కి లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా, సెంటర్ ఉండాలా, పాయింట్ ఉండాలా, బుల్లెట్ ఉండాలా వద్దా, ఎవ్రీథింగ్ అన్ని కనబడుతున్నాయి లేదా మనకి. ఇలాగేంటంటే ఒక లెటర్ రైటింగ్ అనేది మనం ఈజీగా చేయొచ్చు యూజింగ్ ఆఫ్ ద ఫార్మేటింగ్ టెక్నిక్స్. ఫాంట్ ని, పారాగ్రాఫ్ ని ఈ రెండట్లను ఉపయోగించుకుంటే ఒక మంచి లెటర్ రైటింగ్ అనేది చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకుని మనం మన రెజ్యూమ్ ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత రెజ్యూమ్ కూడా ఎలా తయారు చేయాలో చెప్తాను. సో అది మనకి ఫ్యూచర్ లో మనంతట మనం ఓన్ గా రెజ్యూమ్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనండి. సో లెటర్ రైటింగ్ అనేది ఐడియా వచ్చిందా లేదా మనకి. కొత్త ఆప్షన్స్ అనేది చెప్పుకున్నామా, అన్ని ఇందులో ఉన్నటువంటి ఇప్పటిదాకా ఈ రోజు వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే బేస్ చేసుకుని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, మీరు ఎప్పుడైతే కాలేజ్కి వస్తారో రెగ్యులర్ గా, ఆ కాలేజ్కి వచ్చినప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. నాకు ఒక లెటర్ నేను సింపుల్ గా చెప్తాను, ఒక లెటర్ రాయండి అంతే. సో మీరు లెటర్ రైటింగ్ రాసి ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, చూడగానే నీట్ గా అందంగా కనపడే విధంగా లెటర్ రైటింగ్ అనేది చేసి చూపించాలి. ఓకే, సో ఇది కూడా నేను క్లాస్ అనే దాన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మీకు ఆ లింక్ ని వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేస్తాను. మీరు అవసరమైతే ఇంకొకసారి మళ్ళీ పాఠం వినండి. ఓకేనా. సో ఇది ఎవ్రీథింగ్ ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను క్లాస్ ని. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి.